మహిమపరచబడును గాక. మనం మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయంలో చూస్తున్నాము. దావీదు రాజ్యభారంకు వచ్చినప్పుడు దావీదుని రాజుగా అభిషేకించిన తర్వాత ప్రతి ఒక్క గోత్రంలో ఉన్న ప్రజలు ఆయన దగ్గర వచ్చి చేరుతున్నారు. ఆ సమయంలో ఇస్సాకార్ అనే ఒక గోత్రంలో ఉన్న ప్రజల గురించి మనం చూస్తున్నాము. మెన్ హూ అండర్స్టూడ్ ద టైమ్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఇస్రాయేల్ షుడ్ డూ. ఇస్రాయేల్ ప్రజలు ఏం చెయ్యాలి అని వాళ్ళు సమయంని అర్థం చేసుకున్నారంట. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ దే షుడ్ డూ. మేము ఏం చేయాలి? మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తున్నాం. దే అండర్స్టూడ్ ద టైం. మనం జీవిస్తున్న కాలంని మనం అర్థం చేసుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఎలాంటి సమయంలో జీవిస్తున్నామంటే చాలా చివరి దినంలో జీవిస్తున్నాం, చాలా అంది దినంలో జీవిస్తున్నాం. యేసయ్య రాకడ ఎప్పుడైనా ఉండవచ్చు. మనకు పరిస్థితులు ఏ మార్పు కనపడదు. పరిస్థితులు అంతా కూడా మామూలుగా ఉన్నట్లుగానే ఉంటుంది. కానీ యేసయ్య ఎవరు ఊహించలేని సమయంలో రాబోతున్నారు కనుక ఎవరిని వారి విశ్వాసంని కాపాడుకోవాలి. ఈనాడు సాతానుడు చాలా రీతిలో మన విశ్వాసంని కృంగతీస్తాడు. సాతానుడు మనల్ని అవమానపరుస్తాడు. సాతానుడు మన మీద నింద వేస్తూ ఉంటాడు. సాతానుడు మన మీద లేనిపోని నింద వేసి మనల్ని కృంగతీస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు విశ్వాసంలో నిలబడాలి. నేను నా దేవుని ఎదుట ఎలా ఉన్నాను అదే చాలా ప్రాముఖ్యం. మనుషులు నా గురించి ఏ అనుకుంటున్నారు, మనుషులు నీ గురించి ఏ అనుకుంటున్నారు, మనుషులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు కాదు, దేవుడు నీ గురించి ఏ ఆలోచన చేస్తున్నారు, దేవుడు నీ గురించి ఏ ఆలోచన చేస్తున్నారు, అది చాలా చాలా ప్రాముఖ్యం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. యోబుని గురించి మాట్లాడుతున్నప్పుడు సాతానుడు దేవదూతలు దేవుని ఎదుట వచ్చి నిలబడిన సమయంలో సాతానుడు కూడా వచ్చి నిలబడ్డాడంట. అప్పుడు సాతానుడు దేవుని దగ్గర చెప్తున్నాడు. దేవుడు సాతానుని అడుగుతున్నారు, నా సేవకుడైన యోబుని నువ్వు చూసావా? తను నిందారహితుడు, దేవునికి ఇష్టమైన వాడు, పాపంని ద్వేషించేవాడు అని చెప్తే సాతానుడు చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఊరికనే నమ్ముతున్నాడా? మీరు ఆయన్ని ఎంతగానో దీవించారు, ఆయన్ని ఆశీర్వదించారు, 10 మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించారు, చాలామంది పని వాళ్ళని ఇచ్చి ఆశీర్వదించారు, చాలా ఆస్తిని ఇచ్చి ఆశీర్వదించారు. కనుక తూర్పు దిశలో ఆయన గొప్ప ధనవంతుడిగా చేశావు కనుక ఆయన మిమ్మల్ని వెంబడిస్తున్నాడు అని చెప్పి నింద వేస్తున్నాడు. దేవుని దగ్గర శోధించుటకు అనుమతి కోరాడు. మీరు నిజముగా ఆయన నిందారహితుడు అయితే, ఆయన దేవునికి ఇష్టం లేని పని చేయని వాడైతే, నిజముగా హృదయంలో మంచివాడైతే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఆయన్ని శోధిస్తాను. అప్పుడు చూస్తా ఆయన నిజముగా మీ మీద ప్రేమతో మిమ్మల్ని వెంబడిస్తున్నాడా, లేదు మీరిచ్చే ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని వెంబడిస్తున్నాడా చూస్తామంటే దేవుడు చెప్పారు, సరే నీకు నాకు ఛాలెంజ్, వెళ్ళి చూసుకోపో అని చెప్పారు. అయితే యోబు వెళ్ళి ఒకే దినంలో 10 మంది పిల్లలు సమకూడి ఒక ఇంట్లో విందు చేస్తుండగా అలా పెద్ద గాలి వచ్చి గోడంతా వాళ్ళ మీద పడి 10 మంది పిల్లలు అక్కడే చనిపోయారంట. అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కూడా చనిపోయారంట. ఒక్క పనివాడు పరిగెత్తి వచ్చి యోబు దగ్గర చెప్తున్నారు, అయ్యా మీ 10 మంది పిల్లలు గోడలంతా వాళ్ళ మీద కుప్పకొలి పడి చనిపోయారండి. మళ్ళా ఆయన చెప్పుచుండగా ఇంకా ఒక పనివాడు పరిగెత్తి వస్తున్నాడు, అయ్యా మీ ఆస్తి అంతా కూడా తూర్పు దేశం నుండి దొంగలు వచ్చి అన్నిటిని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఒకరు వచ్చి చెప్తున్నారు, పొలాల మీద అంతా కూడా ఆకాశం నుండి నిప్పుపడి అన్ని కాలిపోయిందయ్యా, ఒకే దినంలో సర్వనాశనం అయిపోయింది. అయినప్పుడు కూడా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని యోబు కోల్పోలేదండి. యోబు ఒకే మాట చెప్పాడు, ఆయన మంచిది ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, ఇప్పుడు కీడు ఇచ్చినప్పుడు కూడా మనం అనుభవించాలి అని చెప్పి దేవుని మీద నింద వేయలేదు. సాతానుడికి మరొక పర్యాయం కోపం వచ్చింది. వెళ్ళి అడిగాడు దేవుని దగ్గర, మనుషులు ఏదైనా ఇస్తారు కానీ తన శరీరంని ముట్టుకుంటే మిమ్మల్ని నిందిస్తారు అన్నాడు. సరే పో, తన ప్రాణంని ముట్టుకోవద్దు, శరీరంని ముట్టుకో అన్నారు.
తల నుండి అరికాల దాకా పెంకుని తీసుకొని గోకటం మొదలుపెట్టాడంట యోగు. అంత భయంకరమైన పరిస్థితి, శరీరం అంతా పుండొచ్చి భయంకరంగా ఉందంట. తన స్నేహితులు ఓదార్చుటకు వచ్చి 7 రోజులు ఆయనతో పాటు ఏమి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారంట. అంత ఆయన దుఃఖమును చూసి 7 రోజులు ఏమి తినకుండా త్రాగకుండా 7 రోజులు అలాగే వాళ్ళ స్నేహితులు మౌనంగా కూర్చున్నారంట. అంత భయంకరమైన వేదన. అయినప్పుడు కూడా దేవుని వదిలిపెట్టలేదు. సాతానుడు ఎన్నో రీతిలో మనుషుల ద్వారా మనల్ని గాయపరుస్తాడు, వేదన పరుస్తాడు, ఎన్నెన్నో మాటలు చెప్తాడు, మన మీద నింద వేస్తాడు. కానీ మనం దేవుని పిల్లలు, మనం ఎలాంటి సమయంలో జీవిస్తామని ఆలోచన చేసి నడవాలి. ఇక్కడ ఇస్సాకార్ మెన్ హూ అండర్స్టూడ్ ద టైమ్స్, సమయముల్ని అర్థం చేసుకున్నారంట. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఇజ్రాయెల్ షుడ్ డూ. మనం కూడా సమయంని అర్థం చేసుకొని ఇప్పుడు నేనేం చేయాలి, నా విశ్వాసంని నేను ఎలా కొనసాగించాలి అని మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ప్రయాసపడాలి. కానీ మనసు కృంగిపోయి నిరుత్సాహం పొంది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కృంగిపోకూడదు. దావీదు మహారాజా ఈ 1వ దినవృత్తాంతంలో ముందు మనం చూస్తున్నాము. అబ్సలోం తను రాజ్యంని తీసుకున్నప్పుడు దావీదు మహారాజా తను దేశంలో విడిచి వెళుతున్న సమయంలో చూస్తున్నాం. అలాంటి సమయంలో ఒక డ్వాగ్ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నారంటే రాయి విసురుతున్నాడు, చెడ్డ మాటలు రాజు మీద పలుకుతున్నాడు. దావీదు ఏం చెప్పారంటే, ఆయన నన్ను నిందించుటకు దేవుడు అనుమతించారో ఏమో, ఆయన వదిలేయండి అన్నారు. మనం కొన్నిసారి ప్రజలు మనల్ని నింద వేస్తుంటే అవమానపరుస్తుంటే దేవునికి వదిలేయాలి. దేవునికి వదిలేసి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. జరిగింది ఏం తెలుసా అండి, కొన్ని రోజుల్లోనే అబ్సలోం యుద్ధమునకు తండ్రిని చంపటానికి బయలుదేరాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దావీదుని చంపివేయమని పంపించాడు. కానీ ఆయన మ్యూల్ అంటారు, గుర్రం మీద వెళుతుండగా, గాడిద మీద వెళుతుండగా అక్కడ ఉన్న చెట్టు మీద తను అది వేగంగా వెళుతున్నప్పుడు ఆ జుట్టు చెట్టుకి తగిలింది. ఆయన ఆకాశంలోకి భూమికి మందు వేలాడుతున్నాడంట. ఆ గాడిద ఏమో పారిపోయిందంట. గాడిదంటే మనం చూసే గాడిద కాదు, దాన్ని మ్యూల్ అంటారు. అది గుర్రంలాగే ఉండింది. ఆయన్ని చంపేశారు. ఆయనకు ఒక చెడ్డ సలహా ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సలహా ఇస్తే అహితోపెల్ అని పేరు. ఆయన సలహా ఇస్తే దేవుడే స్వయంగా మాట్లాడారు అని చెప్పి రాజులు తీసుకుంటారంట. దావీదు ఒకే ప్రార్థన చేశాడు, అయ్యా అహితోపెల్ సలహానే మీరు మార్చివేయండి ప్రభు అని. ఆ రోజు అబ్సలోముకు మంచి సలహా ఇచ్చాడు. నిజముగా అహితోపెల్ చెప్పినట్లా చేస్తే దావీదు రాజు మరణించేవాడు. కానీ దేవుడు ఆయన ఆలోచనల్ని మార్చివేశాడు. ఆయన వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడంట ఇంట్లో. కనుక దేవుని పిల్లలకు విరోధముగా ఎవరు వచ్చినా సరే, ఎన్ని బాధలు పెట్టినా సరే, ఎన్ని నిందలు వేసినా సరే, దేవుని పిల్లలు దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. ఏ మాటల్ని విని జీవితంలో కృంగిపోకూడదు. దేవుడు అనుమతించారు కనుక నా మీద నింద వేస్తున్నారు, దేవుడు అనుమతించారు కనుక ఇది నా జీవితంలో జరుగుతుందని ముందుకు వెళుతూ ఉండాలి. మనల్ని మనం దేవుని సన్నిధిలో సరి చేసుకొని మన భక్తి వృత్తికి ఏదువైన జీవితంలో మనం కొనసాగించాలి. కానీ ఆ మాట ఈ మాట విని కృంగిపోకూడదు. కారణం ఏంటంటే మనం ఉన్న కాలం అలాంటి కాలం. మనం భయంకరమైన దుర్దినములలో జీవిస్తున్నాం. యేసయ్య రాకడ కాలంలో జీవిస్తున్నాం. యేసయ్య ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ ఇస్సాకార్ ప్రజలు సమయంని అర్థం చేసుకొని వారు ఏం చెయ్యాలి అనే జ్ఞానమును కలిగి దావీదుకు సహాయపడ్డారంట. అలాగనే సెబులోన్ అనే ఒక గోత్రంలో ఉన్న ప్రజలు కూడా 33వ వచనం 1వ దినవృత్తాంతం 12వ అధ్యాయం 13వ వచనంలో దే హెల్ప్ డేవిడ్ విత్ అన్ అన్డివైడెడ్ హార్ట్. వాళ్ళు ఏక మనసుతో దావీదుకు సహాయం చేశారంటండి. వాళ్ళ మనసు ఎలా ఉందంటే దావీదు పట్ల ఒకే మనసుతో ఉన్నారంట. మన మనసుని సాతానుడు ఏం చేస్తాడంటే కొంచెం గ్యాప్ దొరికితే సాతానుడు దూరుతాడు.
కొంచెం గ్యాప్ దొరికితే సాతానుడు దూరుతాడు, కుటుంబంని చిన్న భిన్నంగా చేస్తాడు, అలాగనే సంఘంని చిన్న భిన్నం చేస్తాడు, మన విశ్వాస జీవితంని దూరం చేస్తాడు. సాతానుడు ఎవరిని దూరుతాడో వాడిని వాడుకుంటాడు సాతానుడు. చూడండి, సాతానుడు యూదా ఇస్కారియోతులో దూరాడంట. దూరి ఆయన యేసయ్యని అప్పగించాడంట. ఎలా అప్పగించాడు? వెళ్ళి కౌగిలించి ముద్దు పెట్టి, నా చెలికడా, నా యజమానుడా అని చెప్పి ముద్దు పెట్టాడు. యేసయ్య అప్పుడు కూడా దుర్మార్గుడా అని చెప్పలేదు, నా చెలికడా అన్నాడు. అనగా ముద్దు పెట్టి అప్పగించాడు. కానీ ఆయనలో ఉన్నది ఎవరు? సాతానుడు. సాతానుడు లోన ఉన్నాడు. కానీ ఎంత నయవంచంగా ముద్దు పెట్టి అప్పగించాడంటే, సాతానుడు మనం అనుకున్నట్లుగా 2 కొమ్ములతో, పెద్ద పళ్ళుతో, తోకతో, పెద్ద పెద్ద గోళ్ళతో, పెద్ద జుట్టుతో, భయంకరమైన ముఖముతో రాడండి. సాతాను ఎప్పుడు కూడా ఆయన సామాన్యమైన మనుషుల్లాగే వస్తాడు. ఆయన ఏం చేస్తే ఈ ప్రజలను దేవునికి దూరం చేయవచ్చు. కానీ తర్వాత యేసయ్యని పట్టుకు వెళ్ళారు, యేసయ్యని బాగా హింసించారు. ఆ సాతానుడు ఆయనలో నుండి వెళ్ళిన తర్వాత ఆయన గ్రహించాడు, అయ్యో పాపం లేని రక్తంని నేను అప్పగించానే అని చెప్పి దేవాలయంలోకి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర ఆయన విడిచిపెట్టండి అని చెప్పి అడిగితే, నీకు నాకు సంబంధం లేదు అని చెప్తే కోపంతో తీసుకున్న డబ్బుని అలా విసిరేసి వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడంట. దేవునికి విరోధముగా లేసిన, దేవుని పరిచర్యకు విరోధముగా లేసిన, దేవుని పిల్లలకు విరోధముగా లేసిన దేవుడు వదిలిపెట్టు. యేసే చెప్పారు, తన సంఘముని పాడు చేసే వాళ్ళని దేవుడు పాడు చేస్తారంట. అది సంఘం అనగా మనమే, ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ కాదు సంఘం అంటే. సంఘం అంటే మనమే సంఘం. మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నారు. మనల్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తారంట. వాళ్ళ జీవితంలో పాడు చేస్తారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తారు. కనుక మనకు ఒక యూనిటీ ఉండాలి. వాళ్ళ సెబులోన్ ప్రజలు హెల్ప్ డేవిడ్ విత్ అన్ అన్డివైడెడ్ హార్ట్. హృదయం, మన మనస్సు విరిగిపోకూడదు, దూరం అయిపోకూడదు. మనమందరూ కూడా ఇప్పుడు ఒకే శరీరంలో ఒకే శరీరంలోనే మన చేతులు ఉన్నాయి, కానీ 2 వేరే వేరే చేయిగా ఉంది. తల్లి కడుపులోనే బిడ్డ పుడతారు, కానీ పేగు బంధమైన నోరు, కడుపు వేరు వేరు అంటారు. కనుక మనం వేరే వేరే ఇళ్లల్లో మనం ఉండవచ్చు, మనం వేరే వేరే ఇళ్లల్లో ఉండవచ్చు, కానీ మన ఆత్మ ఏకంగా ఉండాలి, మనసు ఒకలా ఉండాలి. మనసుని సాతానుడు విడగొట్టినప్పుడే మనల్ని కూడా సాతానుడు విడగొడతాడు. ముందు మనస్సుని విడగొడతాడు. మనసులో దేవుని మీద అనుమానంని తీసుకొస్తాడు, దేవుని ప్రసన్నతని అనుమానించేటట్లుగా చేస్తాడు. కానీ మన ఎట్టు పరిస్థితుల్లో కూడా దేవునికి చోటు ఇవ్వకూడదు, సాతానుడికి చోటు ఇవ్వకూడదు. దేవుని మాటని మన హృదయంలో నిలపాలి. ఎప్పుడైతే యోబు భార్య వచ్చి చెప్తుంది, నువ్వు ఇంకా దేవుని పట్టుకొని ఉన్నావా, దేవుని దూషించి ప్రాణంని విడిచిపెట్టు అని చెప్తే ఆయన చెప్పారు, నువ్వు బుద్ధిహీనురాల వలె మాట్లాడుతున్నావు అని చెప్పారు. అంటే మనం ఎప్పుడు కూడా మన హృదయం కలిసి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటులో ఉంటాం, కానీ మన విశ్వాసంలో హృదయం కలిసి ఉండాలి. అదే జెబులూను ప్రజలు మనసు దావీదుకు సహాయం చేయాలని వాళ్ళ హృదయాలంతా ఏకమైపోయిందంట. మనమందరూ కలిసి దావీదు పక్షంన సహాయం చేయాలి, కలిసి ఉండాలి అనే మనసు ఉందంట. తర్వాత మనం చూస్తున్నాము 38వ వచనంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా they came together with a perfect heart to make King David king over Israel. దావీదుని రాజుగా చేయుటకు పరిపూర్ణమైన హృదయంతో వచ్చారంట. They had one mind to make David king. పరిపూర్ణమైన హృదయం, ఒకే మనస్సు ఉందంట. హృదయం కలవాలి, మనస్సు కలవాలి, మాటలు కలవాలి. ఎన్నడూ కూడా మనం మాట్లాడితే మనం గాయములు కట్టేటట్లుగా ఉండాలి, విశ్వాసంని పెంపింపచేసేటట్లుగా ఉండాలి, కానీ ఒకరి విశ్వాసంని కూల్చేటట్లుగా ఉండకూడదు. కొన్నిసారి మనుషులు ఎవరినైనా దూరుతాడు, సాతానుడు ఎవరినైనా దూరి
ఆ సాతానుడు దేవుని పిల్లల్ని పాడు చేతుకు ఎన్నెన్నో పలుకుతుంటాడు. కానీ మనం దేవునికి భయపడాలి. దేవునికి భయం లేని పనులను చేస్తుంటే అది దేవుని కోపం, దేవుని ఉగ్రత నిప్పులా దేవుడు కుమ్మరిస్తారండి. దేవుని కోపం నిప్పులా అలాంటి వ్యక్తి మీదను, వారి కుటుంబం మీదను వచ్చేది. దేవుడు వదిలిపెట్టరు. కనుక మన పట్ల దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తూ ఉంటారు. కానీ మానవులంగా, దేవుని పిల్లలంగా మనం దేవుని పట్ల ఏం చేయాలో మనం మంచి మనసుతో చేస్తూ ఉండాలి. యేసయ్య అదే మన దగ్గర కోరుకుంటున్నారు. కనుక మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి. మన విశ్వాసంను కోల్పోకూడదు. ధైర్యం కలిగిన, నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితంలో విశ్వసించాలి. మనసులు ఇప్పుడే మనం చిన్న చిన్న విషయాలకే మనం దేవుని దూరం చేసుకుంటే ఇంకా మన ఎదుట భయంకరమైన కాలంలో వస్తున్నాయి. దేవుని పిల్లలకు భయంకరమైన కాలంలో వస్తున్నాయంట. ఆ దినములలో మనం బ్రతకలేము. ఆ దినంలో దేవుని కొరకు మనం జీవించలేము. కనుక దానికి ముందే యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలి. యేసయ్య రాకడ వచ్చిన తర్వాత ఈ లోకంలో అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవబోతుంది. మన మనసులు చిన్న చిన్న మాటలకే కృంగిపోతే రేపటి దినంలో ఒకవేళ విడవబడితే, యేసయ్య రాకడలో ఎత్తబడకుండా మనం విడవబడితే భయంకరంగా ఉండబోతుంది. కనుక మన విశ్వాస జీవితంని కాపాడుకుంటాం. యేసయ్య మీద విశ్వాసంలో ఉంచుతాం. లోకంలో జరిగే కష్టములు, బాధలు ఇవంతా చూసి మనసు కృంగిపోకూడదు. ధైర్యంగా యేసయ్యను వెంబడించాలి. ఎన్ని కష్టాలు ఉండనండి, ఎన్ని బాధలు ఉండనండి, ఎన్ని సమస్యలు ఉండనండి, కానీ మనం మన సిలువను ఎత్తుకొని యేసయ్యని వెంబడించుటకే యేసయ్య మనల్ని పిలిచారు. అటు కృపను యేసయ్య మనకు అనుగ్రహించును గాక.